హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా ఈ వీక్ అంతా కూడా ట్రేడింగ్ ఎలా జరిగింది, నెక్స్ట్ వీక్కి ఏ సెక్టార్లో బాగా మూమెంట్ ఉండే అవకాశం ఉంది, సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో గడిచిన వీక్లో అంటే ఈరోజు సాటర్డే, సో లాస్ట్ ఫ్రైడే వరకు, మండే టు ఫ్రైడే వరకు జరిగిన వీక్లో చూస్తే నిఫ్టీ మనకి 0.33% పాజిటివ్గా క్లోజ్ అయింది. ఓవరాల్గా సెక్టోరియల్గా చూస్తే నిఫ్టీ ఫార్మా సెక్టర్ మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది 3.48% తోని. దాని తర్వాత మెటల్ 3.46, హెల్త్ కేర్, ఐటీ, ప్రైవేట్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ బ్యాంక్. నిఫ్టీ బ్యాంక్ కూడా అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది లాస్ట్ వీక్లో. ఓవరాల్గా మనం నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే టాప్ గెయినర్స్ అనుకోవచ్చు. టాప్ గెయినర్స్లో ఫస్ట్ ఉంది ఇండస్ఇండ్ బ్యాంక్, దాదాపుగా 6.9% పెరిగింది. తర్వాత బజాజ్ ఫైనాన్స్ 5.9%, అదానీ పోర్ట్, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, విప్రో, టాటా స్టీల్, M&M, హిండాల్కో, అల్ట్రాటెక్ సిమెంట్, BPCL, భారతీ ఎయిర్టెల్, ఇవన్నీ కూడా బాగా పెరిగిన స్టాక్స్, మోర్ దెన్ 2% పెరిగిన స్టాక్స్ ఇవన్నీ కూడా. తర్వాత లూజర్స్లో చూస్తే మనకి టాప్లో ఉంది ట్రెంట్ బాగా లూజ్ అయింది లాస్ట్ వీక్ మొత్తంలో. దాని తర్వాత ఐటీసీ, బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలివర్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, నెస్లే, పవర్ గ్రిడ్, SBI, టైటాన్, ఏషియన్ పెయింట్స్, ONGC, L&T, హీరో మోటార్ కార్ప్, ఇవన్నీ కూడా మోర్ దెన్ 2% మైనస్లో క్లోజ్ అయిన స్టాక్స్ ఎంటైర్ వీక్లో. అదే మన ఫార్మా సెక్టర్ బాగా లాభపడింది లాస్ట్ వీక్లో. ఫార్మా సెక్టర్లో స్టాక్స్ చూస్తే టాప్లో అబాట్ ఇండియా, తర్వాత నాట్కో ఫార్మా, తర్వాత దిబీస్ ల్యాబ్, లారస్ ల్యాబ్, గ్లెన్మార్క్, లూపిన్, ఇప్కా ల్యాబ్, బయోకాన్, ఇవన్నీ కూడా పెరిగిన స్టాక్స్. ఫార్మా ఇండెక్స్లో చూస్తే అంటే నిఫ్టీ ఫార్మాలో ఉన్న ఓన్లీ 3 స్టాక్స్ నెగిటివ్ ఉంటే మిగిలిన స్టాక్స్ అన్ని పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అట్లనే మెటల్స్లో చూస్తే మెటల్స్లో టాప్ గెయినర్ వెల్స్ కార్ప్, తర్వాత జిందాల్ స్టీల్, JSW స్టీల్, టాటా స్టీల్, వేదాంత, VDL, హిండాల్కో, సెయిల్, NMDC, ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. తర్వాత ఐటీలో చూస్తే మనకి లాస్ట్ వీక్లో కోఫోర్జ్ బాగా లాభపడింది, మోర్ దెన్ 5%. పర్సిస్టెంట్ సిస్టమ్స్ కూడా బాగా లాభపడింది, 5.4%. విప్రో, LTTS, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, ఎంఫసిస్, ఇవన్నీ కూడా లాభపడ్డాయి. కానీ ఒక్క TCS మాత్రమే లాస్ట్ వీక్లో మనకి నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో నిఫ్టీ బ్యాంక్లో చూస్తే అంటే బ్యాంక్ నిఫ్టీలో సేమ్ నిఫ్టీలో పెరిగినట్టుగానే ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్లో ఉంది ఇక్కడ కూడా. దాని తర్వాత IDFC ఫస్ట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, క్యాన్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ అండ్ ICICI బ్యాంక్, ఇవన్నీ పాజిటివ్గా క్లోజ్ అయితే SBI మాత్రం బాగా నెగిటివ్లో క్లోజ్ అయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి 3.76% మైనస్లో క్లోజ్ అయింది లాస్ట్ వీక్లో. అయితే ఫస్ట్ ఇప్పుడు మనం నిఫ్టీకి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం, దాని తర్వాత ఆప్షన్ డేటా కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఒకసారి మనం వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్లోకి వెళ్దాం, ఎందుకంటే వీక్ అయిపోయింది. వీక్ అయిపోయిన తర్వాత చూస్తే మనకి వీక్ ఆన్ వీక్, సో ఇక్కడ ఈ 2 వీక్స్ లాస్ట్ గడిచిన వీక్ అండ్ ఈ వీక్ 2 వీక్స్ కూడా మనకి హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ అయ్యాయి. సో మనం వీక్లీ హై చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకుంటాం మనం టెక్నికల్గా చూసేటప్పుడు. సో వీక్లీ హై వచ్చి ఆల్మోస్ట్ 23,800, సో 23,800 ఆర్ 85 ఆ లెవెల్స్ అనుకోవచ్చు. సో ఇది వీక్లీ లెవెల్ మనకి చాలా క్రూషియల్ లెవెల్ లాగా ఉంటుంది హయ్యర్ సైడ్ వెళ్ళటానికి. వన్స్ వీక్లీ లెవెల్ క్రాస్ చేస్తే మాత్రం 24,100 వరకు వెళ్ళొచ్చు నిఫ్టీ. అయితే ఇక్కడ మనం డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూసినప్పుడు ఒకటి మనకి హైయర్ లెవెల్ నుంచి ఒక ఫాలింగ్ ట్రెండ్ లైన్ కనపడుతుంది. ఇది ఫాలింగ్ ట్రెండ్ లైన్. సో ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేయాలంటే గతంలో ట్రేడ్ అయిన అంటే లాస్ట్ ట్రేడింగ్ డే ఫ్రైడే రోజు హైని క్రాస్ చేయాలి, అది 23,694. ఇక్కడ మనకి ఓన్లీ 694 అంటే 700 అనుకోవచ్చు. 23,700ని క్రాస్ చేస్తే 800 ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మధ్యలో పెద్దగా మనకి అడ్డంకులు లేవు. ఇన్ కేస్ 23,800ని బ్రేక్ చేసి దానికన్నా పైకి వెళ్తే మాత్రం 24,040 ఆర్ 24,050 లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు. అవి ఇక్కడ మనకి కొంత రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి టెక్నికల్గా. సో 24,040, దాని తర్వాత 24,190, ఇవి మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. అండ్ మన కీ లెవెల్ వచ్చి 23,380. సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనకేమీ ఇబ్బందిగా ఉండకపోవచ్చు, ఎందుకంటే హైయర్ లెవెల్స్కి వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం కొంచెం నెగిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేసుకోవచ్చు.
అయితే ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ గా మనకి సపోర్ట్ లెవెల్ 23,507, ఇది మంత్లీ పివోట్ లెవెల్. జనరల్ గా మంత్లీ పివోట్ లెవెల్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఇదే లెవెల్ దగ్గర మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. సో ఇవన్నీ కండిషన్స్ చూస్తే ఇది మనకి టెక్నికల్ గా మంచి సపోర్ట్ అనుకోవచ్చు. ఇంకొకటి మనం ఆప్షన్ డేటా తీసుకుంటే నిఫ్టీ ఆప్షన్ డేటా ఇది. సో ఇక్కడ చూస్తే మనకి పీసీఆర్ మరి అంత ఎక్స్ట్రీమ్ బుల్లిష్ గా అయితే కనపట్లేదు. పీసీఆర్ 0.67 ఉంది. సో మనకి టోటల్ కాల్స్ తర్వాత టోటల్ పుట్స్ ఇవి. సో ఈ రెండింటి రేషియో తీసుకుంటే 0.67 ఉంది కాబట్టి సో కాల్ రైటింగ్ చాలా హెవీగా ఉంది కంపారిటివ్లీ పుట్స్. ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఇప్పుడు 23,600 దగ్గర హ్యూజ్ కాల్ రైటింగ్ జరిగింది. సో ఇన్ కేస్ ఓపెనింగ్ మనకి 23,600 కన్నా పైన ఓపెన్ అయితే మాత్రం ఒక్కసారి ఒక చిన్న డిప్ తీసుకొని అక్కడి నుంచి రివర్స్ వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న కాల్స్ అన్ని కూడా కొంత కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 23,600 దగ్గర హ్యూజ్ కాల్ రైటింగ్ ఉంది. పుట్స్ మరీ హెవీగా లేవు. సో పుట్స్ 30 lakhs ఉంటే కాల్స్ వచ్చి 54,94,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అట్లనే పుట్స్ మనకి 30,69,000 ఉంది. నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా 23,800. ఇక్కడ ఇది మాత్రం మనకి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. మనకి టెక్నికల్ గా చార్ట్ లో చూసిన అదే ఉంది. ఇక్కడ ఆప్షన్ డేటా బట్టి కూడా అలానే ఉంది. ఎందుకంటే 23,800 దగ్గర హ్యూజ్ కాల్ రైటింగ్ జరిగింది అండ్ పుట్ రైటింగ్ పెద్దగా లేదు. అంటే కన్విక్షన్ లో ఇక్కడ చూస్తే 9,10,000 పుట్స్ ఉంటే అండ్ కాల్స్ దగ్గరకు వచ్చేసరికి 65,74,000. ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్. సో ఇట్లా మనం కొంచెం వరకు అంచనాకి రావచ్చు ఏవి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ అని. మనం అదే డౌన్ సైడ్కి వస్తే ఇప్పుడు ఇమీడియట్ గా 23,500 మంత్లీ పివోట్ లెవెల్ అండ్ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూస్తే పుట్స్ కూడా హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఫామ్ అయి ఉన్నాయి. సో ఇవి డేటా చూసుకొని మనం టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. మనం ఇప్పుడు నిఫ్టీకి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకుందాం నెక్స్ట్ ట్రేడింగ్ డే కోసం. ఇది నిఫ్టీ 5 minutes క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. సో ఇంట్రాడే కోసం రేపు మనం ట్రేడ్ చేయాలనుకుంటే మండే రోజు మనం ఎలాంటి ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవాలి నిఫ్టీలో. సో ఇది మనకి పివోట్ లెవెల్ 23,565 పివోట్ లెవెల్. ఆల్మోస్ట్ మనకి 23,550 దగ్గర లాస్ట్ ట్రేడింగ్ డే రోజు క్లోజ్ అయింది. అయితే మనకి రెండు సినారియాస్ ఉన్నాయి. ఒకటి అప్ సైడ్ ఓపెన్ కావచ్చు లేదా డౌన్ సైడ్ ఓపెన్ కావచ్చు. మోస్ట్లీ అప్ సైడ్ ఓపెన్ కావచ్చు అనుకుందాం. ఎందుకంటే మనకి ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్ బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. మార్కెట్ సెంటిమెంట్ బాగుండొచ్చు. ఎందుకంటే సో దాన్ని బట్టి చూస్తే మనం కొంచెం అప్ సైడే ఓపెన్ అయిద్ది అనుకుందాం. సో అప్ సైడ్ ఓపెన్ అయితే ఎక్కడ అవుతుంది? మోస్ట్లీ 23,600 దగ్గరలో ఓపెన్ అయితే మాత్రం మనం కొంచెం వెయిట్ చేయాలి. సో ప్రైస్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం వెయిట్ చేయాలి. ఇది ఫస్ట్ మనకి రిజెక్షన్ క్యాండిల్ ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి 23,680 ఆ లెవెల్స్. ఇన్ కేస్ దీనికన్నా కూడా పైన ఓపెన్ అయితే మాత్రం మనం డిప్ కోసం వెయిట్ చేయాలి ఇంట్రాడేలో. ఇంట్రాడే డిప్ వస్తే మనకి మోస్ట్లీ ఇప్పుడు ఎక్కడెక్కడైనా ఓపెన్ అయితే మాత్రం ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ కానివ్వండి దీనిపైన ఇది ఒక్కసారి మాత్రం ఇంట్రాడేలో ఏదో ఒక టైంలో ఒక డిప్ వచ్చి ఇట్లా రివర్సల్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది మనకి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవాలి. సో మన ప్రాఫిట్ బుకింగ్ 23,778 అండ్ 23,800 ఈ జోన్ ఇక్కడ మన ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకోవాలి. సో ఇంట్రాడేలో ట్రేడ్ చేసేటప్పుడు అయితే ప్రైస్ ఒకవేళ దీని మధ్యలో ఓపెన్ అయింది అనుకో 23,620 కన్నా పైన ఓపెన్ అయ్యి 620 అండ్ 680కి మధ్యలో ఓపెన్ అయితే మాత్రం మనం అగైన్ వెయిట్ చేయాలి. ప్రైస్ ఇక్కడికి వచ్చిన తర్వాత రిజెక్ట్ అవుతుందా? 680 దగ్గర ప్రైస్ రిజెక్ట్ అయితే మాత్రం ఒక షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. లేదా ఇమీడియట్ గా డౌన్ కి వచ్చి 620 దగ్గర నుంచి రివర్సల్ గా వెళ్తే ఒక పాజిటివ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇన్ కేస్ 620 దగ్గరికి వచ్చేసి ఇట్లా రివర్స్ వెళ్ళింది అనుకోండి ఇది మనకి పాజిటివ్ ఎంట్రీ లాగా వస్తుంది. అది ఒకటి మనం క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ ని చూడాలి. బుల్లిష్ క్యాండిల్ తోనే బ్రేక్ కావాలి. అలా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చి ఫర్దర్ గా డౌన్ వస్తే మాత్రం ఇది పివోట్ లెవెల్. పివోట్ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి రివర్సల్ వెళ్తే కూడా మనం ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా పాజిటివ్ బయాస్ ఉంది కాబట్టి మనం బయాన్ డిప్స్ లో ఉన్నప్పుడు లోయర్ లెవెల్లో బయింగ్ కోసమే ప్లాన్ చేయడం బెటర్. ఇది రేపటికి మండే కోసం నిఫ్టీకి ఇంట్రాడే ప్లాన్. ఇది లెవెల్స్ నోట్ చేసుకోవాలి. జనరల్ గా మనకి ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి. సో ఈ లెవెల్స్ నోట్ చేసుకొని ఆ లెవెల్స్ ప్రకారమే మనం ట్రేడ్ చేసుకుంటే మనకి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏ ట్రేడ్ చేసినా తప్పకుండా స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్.
ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక పాజిటివ్ బయాస్ తోనే మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకటి చాలా సింపుల్ రీజన్, ఇక్కడ మన కీ లెవెల్ 49,560 మన కీ లెవెల్. సో కీ లెవెల్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది అండ్ మంత్లీ పివోట్ కన్నా పైన ఉంది, 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కన్నా కూడా పైన ట్రేడ్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక్క హర్డల్ ఉంది మనకి హయ్యర్ సైడ్ లో 50,600. 50,600 కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంది. రీజన్ సింపుల్, 100-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, దాంతో పాటుగా 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్ రెండు కూడా ఆల్మోస్ట్ ఈ లెవెల్ కి దగ్గరే ఉన్నాయి. సో మేబీ 20-30 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. సో ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇన్ కేస్ 50,600 ని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం ప్రీవియస్ స్వింగ్ హైని టెస్ట్ చేయొచ్చు. 51,600 వరకు అప్ సైడ్ కి వెళ్ళటానికి పెద్దగా మధ్యలో అడ్డంకులు ఏమీ లేవు. ఒకటి ఇమీడియట్ రెసిస్టెన్స్ మేబీ 51,000 దగ్గర ఉండొచ్చు, ఎందుకంటే రౌండ్ ఫిగర్ కాబట్టి అక్కడ కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. అక్కడి నుంచి తర్వాత పైకి వెళ్తే 51,600 వరకు ఛాన్స్ ఉంది హైయర్ లెవెల్ వెళ్ళటానికి. అయితే మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు లోయర్ లెవెల్లో. సో ఎక్కడ అంటే 49,700 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. సో రౌండ్ ఫిగర్ గా చూస్తే 50,000 ఇమీడియట్ సపోర్ట్ అనుకోవచ్చు, కానీ 49,700 మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది అండ్ 49,560 నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. ఇది బ్రేక్ అయితేనే వీక్నెస్ రావచ్చు, మేబీ 49,000 వరకు డౌన్ సైడ్ కి రావడానికి అవకాశం ఉంది. సో ఈ లెవెల్స్ చూసుకొని బ్యాంక్ నిఫ్టీలో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ లో ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే ఆప్షన్స్ క్యాలిక్యులేషన్ ప్రాపర్ గా తెలిసి ఆప్షన్ ప్రీమియం మూవ్మెంట్ ఎలా ఉంటుంది దాని ప్రకారం ప్రాపర్ గా క్యాలిక్యులేషన్ అంటే ఆప్షన్ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది మనకి బ్రోకర్ ప్రొవైడ్ చేసే టెర్మినల్స్ లో ఉంటుంది, లేదా మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఆప్షన్ క్యాలిక్యులేటర్ లో మనం ప్రాపర్ గా మన లెవెల్స్ ఇచ్చుకొని దాని ప్రకారం ప్రీమియం ఎట్లా మూవ్ అవుతుంది అనేది తెలిస్తే మనం ఆప్షన్స్ లో కూడా మంచి ట్రేడ్స్ చేసుకోవచ్చు. అయితే ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఆప్షన్స్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రేడింగ్ చేయకండి. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ డేటా తీసుకుందాం. ఇది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు వచ్చిన స్టాక్ ఫ్యూచర్స్ డేటా. దీంట్లో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ అంటే ప్రైస్ పెరుగుతూ దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగిన స్టాక్స్. దాంట్లో ర్యాంకో సిమెంట్ టాప్ లో ఉంది, తర్వాత అబాట్ ఇండియా, మన్నపురం, తర్వాత సోలార్ ఇండస్ట్రీస్, చంబల్ ఫర్టిలైజర్, గ్లెన్మార్క్, పిఎఫ్సి, కోటక్, సెయిల్, ఎన్హెచ్పిసి, డాక్టర్ రెడ్డి అండ్ బర్జర్ పెయింట్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ మూమెంట్ లో ఉన్న స్టాక్స్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. అట్లనే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో ఎన్సీసీ టాప్ లో ఉంది, కానీ ప్రైస్ బాగా డౌన్ అయింది. ఎన్సీసీలో దాదాపుగా 11% డౌన్ అయింది. ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. తర్వాత గుజరాత్ గ్యాస్, ఎస్బీఐ, ఎన్బిసిసి, ఐటీసీ, బిఈఎల్ వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా చూపిస్తుంది. దాని తర్వాత షార్ట్ కవరింగ్ లో ఉన్న స్టాక్స్ లో చూస్తే టోరెంట్ ఫార్మా, అపోలో టైర్, ఫైనిక్స్ మిల్స్, తర్వాత ఎస్బీఐ కార్డ్, M&M, అశోక్ లీలాండ్, క్యాన్ఫినోమ్స్ వీటన్నిటిలో కూడా కొంత షార్ట్ కవరింగ్ జరుగుతూ ఉంది. సో లాంగ్ అన్వైండింగ్ వచ్చేసరికి కొంత ఎస్ఆర్ఎం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిన స్టాక్స్, దాంట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనుకోవచ్చు. లాంగ్స్ అన్వైండింగ్ అవుతున్నాయి. తర్వాత పీవీఆర్, ఐనాక్స్, బజాజ్ ఫైనాన్స్, మెట్రోపోలిస్, ఆల్కెమ్, యూబీఎల్, పిఐ ఇండస్ట్రీస్ వీటన్నిటిలో కూడా కొంత ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా తగ్గిన స్టాక్స్. సో ఇట్లాంటి మనం లిస్ట్ తీసుకొని ఈ లిస్ట్ లో నుంచి కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు బాగా తగ్గిన స్టాక్ ఎన్సీసీ, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ. సో ఈ స్టాక్ కి ఒక్కసారి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. దాని తర్వాత ర్యాంకో సిమెంట్ కూడా తీసుకుందాం. అంటే ఇక్కడ ఒక లాంగ్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లోంచి ఒక స్టాక్ తీసుకుంటున్నాం, బాగా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లోంచి ఒక స్టాక్ తీసుకుంటాం. ఈ రెండింటికి ఓన్లీ మనం టెక్నికల్ లెవెల్స్ చూస్తున్నాం. ఈ స్టాక్స్ మీద ఎలాంటి బై సెల్ రికమెండేషన్ అయితే కాదు, ఓన్లీ టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయో మాత్రమే చూస్తున్నాం మనం. ఫస్ట్ ఎన్సీసీ, ఇది నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ 207 రూపీస్ 30 పైసా దగ్గర లాస్ట్ ట్రేడింగ్ డే రోజు క్లోజ్ అయింది. మనం టెక్నికల్ గా చూస్తే చాలా వీక్ గా కనపడుతుంది, ఎందుకంటే సింపుల్ ఆల్ మూవింగ్ యావరేజెస్ కన్నా కింద ట్రేడ్ అవుతుంది, పివోట్ లెవెల్స్ కన్నా కూడా కింద ట్రేడ్ అవుతుంది. అయితే మనం టెక్నికల్ గా చూసేటప్పుడు కొంచెం లాంగ్ టర్మ్ చార్ట్ తీసుకున్నాం అనుకోండి, మంత్లీ చార్ట్ తీసుకుంటున్నాం. ఈ మంత్లీ చార్ట్ తీసుకున్నప్పుడు ఎక్కడైతే కొంత కంజెషన్ వచ్చి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళిందో అక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి మనకి జనరల్ గా. ఈ లెవెల్స్ దగ్గర ఇక్కడ ఒక ర్యాలీ తీసుకున్న తర్వాత కొంచెం కంజెషన్ అంటే కొంత కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ ర్యాలీగా పైకి వెళ్ళింది కాబట్టి నార్మల్ గా ఇలాంటి కండిషన్స్ లో ఉన్నప్పుడు ఇక్కడ టెక్నికల్ గా సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. మేబీ 180 నుంచి 155 జోన్ ఇది. సో ఇక్కడ ప్రీవియస్ గా కొంత సపోర్ట్ తీసుకుంది. ఇది ఎప్పుడు అంటే అక్టోబర్ 2023లో. సో మేబీ ఆ లెవెల్స్ కి వస్తే కొంత సపోర్ట్ తీసుకుంటుందేమో మనం చూడొచ్చు.
సో ఓవరాల్గా మనం మంత్లీ చార్ట్ చూస్తే కంటిన్యూస్గా మంత్ ఆన్ మంత్ కూడా డౌన్ అవుతానే ఉన్న స్టాక్ ఇది. సో కొంచెం టెక్నికల్ లెవెల్స్ తీసుకొని దీంట్లో మనం ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఏ ట్రేడ్ చేసినా తప్పకుండా స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయాలి. సో టెక్నికల్గా హైయర్ లెవెల్లో మనం రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చి మనకి 230 ఆర్ 235 దగ్గర ఉండొచ్చు. అది వచ్చి మనకి 10-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. దానికన్నా పైకి వెళ్తే 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చి 240. అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఇట్లా మనం లెవెల్స్ చూసుకొని ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఇది రామ్కో సిమెంట్. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు బాగా లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు కనిపించింది ఫ్యూచర్స్ లో. ఇది రామ్కో సిమెంట్ 894 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఇక్కడ ఒకటి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లో ఏదైతే ఉందో అది మనకి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. సో అక్కడ సపోర్ట్ తీసుకొని ఆల్మోస్ట్ మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర క్లోజ్ అయింది. 894 అంటే ఆల్మోస్ట్ అక్కడే ఉంటుంది. అయితే దీనికి హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ రెసిస్టెన్స్ ఈ రోజు హై, అంటే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు హై 900. సో అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అక్కడే. తర్వాత 100-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. దెన్ 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. దానికన్నా కొంచెం పైకి వస్తే మంత్లీ పివోట్ లెవెల్. సో ఈ మంత్లీ పివోట్ లెవెల్ని క్రాస్ చేసి పైకి వెళ్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ 952 సింపుల్ మూవింగ్ యావరేజ్ 50-day. సో 952 కూడా మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింటే అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రీవియస్గా ఈ లో తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి కిందకి వచ్చి ఇలా డౌన్ అయింది కాబట్టి. అండ్ ఇక్కడ మనకి 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా మనం టెక్నికల్గా లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు రామ్కో సిమెంట్లో కూడా. ఓవరాల్గా మాత్రం కొంచెం న్యూట్రల్ లాగా ఉంది, హెవీ మూమెంట్ అయితే కనబట్టలేదు టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూసినప్పుడు. సో ఇట్లా మనం ఏ స్టాక్ అయినా తీసుకొని వాటికి లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. మీరు టెక్నికల్ లెవెల్స్ గురించి, టెక్నికల్ అనాలిసిస్ మీద మీరు నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.